దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినప్పుడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు, వాటి ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, ఆయనను సేవించినప్పుడు మనకు సుఖముగా జీవించే సంవత్సరాలు వస్తాయి. దీర్ఘాయువు కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సుఖముగా జీవించాలని కోరుకుంటారు, ఎక్కువ సంవత్సరాలు జీవించాలని కోరుకుంటారు, నెమ్మది కలిగి శాంతి కలిగి జీవించాలనుకుంటూ ఉంటారు. దేవుడు మరి వీటిని గైకొనుట ద్వారా మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుడట్టి కృప మనకు దయచేయునుగాక.